చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమ స్వరూపి జానగం దేవ దైవ రక్షక యేసు ప్రభువా మీ వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. మరి ఈ దినమున తండ్రి మీ యొక్క మందిరంలో మరి దాని ప్రభావ నీవు మాట్లాడబోతున్న మా అంశం బట్టి నీకు తెలియజేస్తున్నాను నాయన. ఎందుకు పలికినటువంటి వాడిని తండ్రి దాన్ని నన్ను దూరపరచుతండి నాయన ప్రభావ నీవే తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా వారందరితో మాట్లాడవలసింది ప్రార్థిస్తూ పాపని అవుతుంది అయ్యే నాకు నేను ప్రార్థన తప్పుకుంటే మన్నించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మనం చూసుకున్నాం తండ్రి. ప్రభు పేరట మీ అందరికీ దైవ సంఘం తరపున మన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనందరితో ఒక మంచి అంశము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకుందాం. ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుతున్న గొప్ప అంశం ఏమిటి దేని గురించి అంటే సోమరితనం. సోమరితనం అనేది ఏమిటంటే మనిషికి ఒక విధంగా చెప్పాలి అంటే చాలా భయంకరమైన పరిస్థితి. అంటే సోమరివాడు ఎక్కడున్నా సరే కూడా మరి ఒక సోమరివాడు ఇంట్లో ఉన్నా, ఒక సోమరివాడు ఒక ఆఫీస్లో ఉన్నా, ఒక సోమరివాడు ఎక్కడే ఉన్నా సరే కూడా అక్కడంతా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఎందుకంటే సోమరివాడికి ఉండే లక్షణం ఏంటంటే వాడికి పని చేయడానికి వాడికి ఇష్టం ఉంది. ఈనాడు చూసుకున్నట్లయితే ఈ సోమరితనం అనేది అనేక చోట్ల ఉన్నారండి. మరి చూసుకున్నట్లయితే మరి యవ్వనస్తుల్లో మరి ముఖ్యంగా ఈ యొక్క సోమరితనం అనేది ఉన్నారు. చాలా మంది యవ్వనస్తులు, కొంతమంది యవ్వనస్తులు బాగా చదువుకుంటారండి, కానీ వాడికి ఏంటంటే పని చేయాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. మరి కొంతమంది యవ్వనస్తులకి ఏంటంటే మరి మంచి ఆర్గనైజేషన్లో ఉద్యోగం ఉన్నా సరే కూడా మరి వాళ్ళు ఏమనుకుంటారండి, ఆర్గనైజేషన్లోనే మరి కష్టపడకుండానే పైకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి గుణాలన్నీ దేనికి సాదృశ్యం అంటే సోమరితనానికి సాదృశ్యం. అందుకని దేవుడు ఏమని చెప్తున్నాడట, సోమరివాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడంటే బలహీనమైన జీవుల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏటా జీవులు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. చీమ చాలా బలహీనమైందండి. ఎంత బలహీనమైందంటే దాన్ని మనం ఒక దెబ్బ కొట్టామంటే అక్కడికక్కడ చచ్చిపోతూ ఉంటారు చీమ. మరి అటువంటి చీమల దగ్గరికి వెళ్ళమన్నాడండి దేవుడు. ఎవరిని సోమరివాడిని వెళ్ళిపోయి ఏమని చెప్పాడండి, వాటి నడతలను జాగ్రత్తగా కనిపెట్టు అని చెప్పేసి చెప్పాడు. మనం ఒక చీమను మనం చూస్తే మరి చీమ ఒక మంచి లక్షణం ఉంటుందండి. చీమ అనేది ఎక్కడ మరి ఎలాగంటే సోమరితనంగా కూర్చోదండి. ఎప్పుడు చూసినా సరే కూడా ఎంతో బిజీగా తిరుగుతూ ఉంటుంది చీమ. కాబట్టి సోమరివాడిని ఏమని చెప్పాడంటే దేవుడు, నువ్వు బలహీనమైన చీమల దగ్గరికి వెళ్ళు, అవి ఎలా నడుస్తున్నాయో నువ్వు చూడు అని చెప్పేసి అక్కడ ఈ భక్తుడైన సొలొమోను ఈ యొక్క సామెతల గ్రంథంలో మరి చెప్పడం జరిగిందండి. సోమరితనం అనేది ఏంటంటే మరి ముఖ్యంగా యేసయ్యకి సోమరులు అంటే అసహ్యం అండి. అందుకనే ఎందుకు అసహ్యం అంటే నువ్వు నిజంగా సోమరివాడు అయితే మాత్రం నీకేంటంటే నీకు దేవుడితో సన్నిధిలో కానీ మరి ఎక్కడ నీకు పాలు పంపులు అనేవి నీకు ఉండవు. కాబట్టి ఇక్కడ సోమరివాడు అనేవాడు లోకానికి ఎంత అసహ్యమో మరి యేసయ్య దృష్టికి కూడా సోమరివాడు కూడా అంతకంటే అసహ్యం. అందుకని దేవుడు ఏమని చెప్పినాడంటే ఒకవేళ కానీ నీకు సోమరితనం ఉన్నదంటే నువ్వు చేయాల్సిందేట బలహీనమైన చీమలు చూడు. అవి బలహీనమైన జీవులైనా సరే కూడా అవి ఎంతో చక్కగా క్రమశిక్షణ. అందుకని ఒక మాట ఉన్నారు కదండి, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవ కాలం ముందు ఆహారం సిద్ధపరచుకున్నాను, కోతకాలం ముందు ధాన్యంను కూర్చుకోండి. చీమలకి ఎవరు అధిపతి ఉండరండి. అయినా సరే చీమలు ఏం చేస్తాయి, ఎందుకు సోమరివాడిని చీమల దగ్గరికి వెళ్ళమన్నాడంటే అవి ఏం చేస్తాయటండి, మరి వేసవ కాలం అంటే ఏం చేస్తాయట, సిద్ధపరచుకోండి, ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయట. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ మీకు చెప్పాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక అడవిలోనట ఒక చీమ ఒక మిడత ఉన్నాయట. ఈ మిడత రోజు చీమని ఏం చేసేదని చూసినప్పుడు చీమ ఎప్పుడు చాలా బిజీగా తిరుగుతూ ఉండేదట. ఆహారం తెచ్చుకోవడంలో చాలా బిజీగా ఉండేదట చీమ. అప్పుడు మిడత చీమ దగ్గరికి వెళ్ళి అన్నదట, చీమ ఎందుకు నువ్వు ఎప్పుడు ఆహారం కోసం అలా తిరుగుతూ ఉంటావు? ఇప్పుడు మనకు గోల్డ్ అంత ఆహారం ఉన్నది కదా, ఇంకా నువ్వు ఆహారం కోసం ఇంకా ఎందుకు నువ్వు తిరుగుతున్నావు? ఎంత చక్కగా నన్ను చూడు, ఎంత చక్కగా ఎగురుతున్నాను, ఎంత చక్కగా ఆనందంగా సంతోషంగా ఉన్నాను, నువ్వు కూడా నా అలా ఉండొచ్చు కదా అని అంటే చీమ అన్నదాన్ని మిడతతోనే. నిజం ఇప్పుడు మనకు ఆహారం దొరుకుతున్నది. ఇప్పుడు ఆహారం దొరికినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఆహారం అంతా తీసుకెళ్ళిపోయి నాకు పొట్టలోనే దాచుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఆహారం దొరకని సమయంలోనే నేను ఇబ్బంది పడకుండా, నేను నా యొక్క కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నేను ఆహారం నిన్న పుట్టలో దాచుకుంటానని చెప్పేసి అనేసరికి చీమతో ఒక మాటలు మిడతకి ఎలా ఉంటే ఎలా ఉన్నాయంటే నవ్వు పుట్టించాడు.
చీచి నీకు అసలు సంతోషించడమే నీకు రాదు, ఎంజాయ్ చేయడమే నీకు రాదు అని చెప్పేసి అన్నాను. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏటైందంటే మరి ఆహారం దొరకలేని పరిస్థితి అయిపోయింది. ఆహారం దొరకలేని పరిస్థితి అయిపోతే ఏటైందంటే మరి చీమ ఏం చేసిందంటే తన పుట్టలో దాచుకున్న ఆహారం తిని చక్కగా ఉన్నాడట. కానీ మిడత ఆకలితో వాడి చచ్చిపోయినట్లండి. సోమరతనం కలిగి ఉంటే మాత్రం జీవితం ఎప్పటికైనా మరి బహు భయంకరంగా అయిపోతుంది. అందుకనే దేవుడు ఏమని చెప్పినాడంటే ఇక్కడ సోమరవాళ్ళు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు. ఎందుకంటే చీమ ఏం చేస్తున్నాడంటే ఆహారం దొరికినప్పుడు ఏం చేసుకుంటుందట, సమకూర్చుకుంటాడట. కాబట్టి సోమరవాళ్ళు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ సోమరవాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉంటాయి కూడా ఇక్కడ దేవుడు మనందరితో చాలా చక్కగా చెప్తున్నాడండి. అదేమిటంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నాడండి. సోమరి ఆశపడిన కానీ వాళ్ళ ప్రాణములకు ఏమీ దొరకదు. సోమరివాడికి ఏంటంటే వాళ్ళకి బోల్డ్ ఆశలు ఉంటాయండి. ఇలాగైపోవాలి, పెద్ద ఇల్లు కట్టేయాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి, పెద్ద చదువు చదవాలి, ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలని చెప్పేసి చాలా పెద్ద కోరికలు ఉంటాడు సోమరివాడి. వాడికి ఆశలు అయితే చాలా ఎక్కువగా ఉంటాడు. కానీ వాడికి ఏమీ దొరకదండి. ఎందుకు దొరకదంటే వాడికి ఉండే ఆశ మరి నెరవేరడానికి కష్టపడే మనస్తత్వం వారిలో ఉండదు కాబట్టి. ఈనాడు చూసుకున్నట్లయితే చాలా మంది క్రైస్తవులకు కూడా ఒకటి ఉంటుందండి. ఏంటి, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలట, పరలోక రాజ్యంలో వెళ్ళిపోవాలి. మరి పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఎలా జీవించాలి, లోకంలో ఎంత పరిశుద్ధంగా జీవించాలి, అలా పరిశుద్ధంగా జీవించడానికి అయితే మాత్రం సిద్ధం కలిగి ఉంటారండి. ఎందుకంటే సోమరతనం చాలా మంది క్రైస్తవులు మరి ఆదివారం చర్చికి వెళ్ళడానికి ఏటైపోతుంటారని సోమరతనం కలిగి జీవిస్తున్నారు. పర్లేదులే ఈ ఒక్క ఆదివారం చర్చి మానేస్తే ఏటైందని చెప్పి 10 గంటలకి మన ఆరాధన అయితే మరి 12కి 1 గంటకి వస్తూ ఉంటారు. సోమరతనం అండి. అందుకనే ఇటువంటి సోమరవాళ్ళకి ఏంటంటే ఆశ ఉంటుంది కానీ వాళ్ళకి ఏది దొరకదండి. ఎందుకు దొరకదంటే కష్టపడే మనస్తత్వం వారికి ఉన్నది కాబట్టి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లు ఇంకో మాట ఇక్కడ దేవుడు మన అందరితో చాలా చక్కగా మరి పంచుకుంటుండండి. అది ఏమిటంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం ఏంటంటే విత్తులు వేయ కాలమున సోమరు దున్నాడు, కోత కాలమున పంటల గురించి వాడు విచారించినప్పుడు మనకి ఏమీ లేకపోను. సోమరివాడికి ఉండే మరొక లక్షణం ఏంటంటే విత్తులు వేయ కాలము అంటే విత్తనాలు ఒక పంట పండించడానికి ఏంటి కావాలి, విత్తనం అనేది కావాలండి. విత్తనం వేయకుండానే మరి పొలం రావాలి, కోత రావాలి అంటే అది ఎటువంటి ఆలోచన అండి, మోసపోవద్దు. సోమరివాడితో ఒక లక్షణం కూడా ఇలాగే ఉంటుందండి. విత్తనాలు వేసే సమయం అప్పుడు వాడు ఏం చేస్తాడంటే మరి పొలం కొన్నాడు కానీ మరి కోతకాలం వచ్చేసరికి ఏటైపోతాడట, అప్పుడు బాధపడతాడు. అయ్యో మరి ఆడి పంట కోతకు వచ్చిందే, నా పంట ఇంకా కోతకు రాలేదు అని చెప్పి ఏటైపోతూ ఉంటాడంటే బాధపడుతూ ఉంటాడట. ఈనాడు చూసుకున్నట్లయితే మన హృదయంలో దేవుడితో ఇక్కడ విత్తనం అంటే ఏంటి కానీ దేవుడితో వాక్యం, దేవుడితో వాక్యం నీ హృదయంలో నాటుకోవడానికి నువ్వు సోమరతనం కలిగి జీవించావంటే మాత్రం రేపు పొద్దున్న మరి పరలోక రాజ్యం వెళ్ళే భాగ్యాన్ని మనం కోల్పోతామని. నీతో పాటు వాక్యం విన్నాను, దేవుడిని అంగీకరించిన తర్వాత, దేవుడి కోసం జీవించిన తర్వాత, దేవుడికి నిత్యరాజ్యం పొందిన తర్వాత నరకంలో నువ్వు మరమలు మాడిపోతున్నాడు. అప్పుడు బాధపడుతూ ఉంటావు, అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పేసి అప్పుడు ఎంత బాధపడినా జరగదండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి పరీక్షల సమయంలో చదవకుండా మరి అలరచలరగా తిరుగుతూ మరి తర్వాత పరీక్షలు ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు బాధపడితే ఏం లాభం అండి? అప్పుడు బాధపడితే లాభం అనేది ఉండదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 రకాలండి. సోమరివాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా అడ్డదారులు వెతుకుతూ ఉంటారండి, చాలా సులువుగా పనులు అయిపోవాలనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఒక గొప్ప స్థానంలో రావాలంటే ఏం చేయాలండి, ఆ స్థానం కోసం మనం ప్రయాసపడాలి. సోమరతనం ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే అడ్డదారులు వెతుకుతూ ఉంటారండి. అడ్డదారులను చాలా సులువుగా పని అయిపోవాలని చెప్పేసి చూస్తుంటారు. ఇటువంటి సోమరతనం ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు పస్తే ఉంటారని చెప్పేసి ఇక్కడ బైబిల్ చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి విత్తనాలు సోమరివాడు ఏం చేస్తారంటే పొలంలో విత్తనాలు అయితే వేయడు కానీ పంట వచ్చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడండి. ఇటువంటి గుణాలు ఎవరికైతే ఉంటారో వాడి జీవితం ఎందుకు పనికి రాకుండా పోతాడండి. నీ హృదయంలో ఇక్కడ విత్తనం అంటే ఏ సేతలకు వాక్యం నీ హృదయంలో పెట్టుకోవడానికి నువ్వు సోమరతనం కలిగి ఉంటావు. కానీ పరలోక రాజ్యం రావాలంటే అది ఎలా జరుగుద్ది? జరగదు. అందుకని దేవుడు ఏమని చెప్తారంటే సోమరతనం కలిగి నువ్వు జీవించొద్దు. మరి ఏసే వాక్యం నీకు విన్నప్పుడు ఆ ఏసే వాక్యం అనే విత్తనం నీ హృదయంలో నువ్వు నాటుకో. ఒకవేళ నాటుకోలేదంటే మాత్రం రేపు పొద్దున పరలోక రాజ్యం కానీ నువ్వు కోల్పోయావంటే మాత్రం ఎంత బాధపడినా సరే కూడా నువ్వు అసలు నీకు ఏంటి దక్కదని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ చూస్తున్నట్లు ఇంకో మాట ఇక్కడ రాయబడి ఉంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 27వ వచనంలో మంచి మాట దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే సోమరి వేటాడులను పట్టుకున్నాడు. సోమరి వాడు ఉండే మరి యొక్క దౌర్భాగ్యకరమైన లక్షణం ఏంటంటే వాడు వేటాడతాడు కానీ ఆ వేటాడిన ఆ వస్తువుని వాడు పదార్థాన్ని వాడు పట్టుకోవడానికి కూడా బద్దకొస్తుడైపోతాడు.
అంటే ఎంత దౌర్భాగ్యం అంటే సోమర్తనం ఎంత దౌర్భాగ్యం అంటే మరి పని చేసి మరి ఏంటంటే మరి చాలా దౌర్భాగ్యం అన్నాడు సోమరు వాళ్ళు. అంటే వాళ్ళకు ఒక వస్తువుని పదార్థాన్ని వేటాడినా సరే కూడా ఆ పర్లేదులే ఎవరు తీసుకుంటాడులే అని చెప్పేసి అనుకుని ఉంటారు. సాధారణంగా చూసుకున్నట్లయితే మరి వేట కొంతమంది వెళ్తారండి. వెళ్ళిన తర్వాత వాళ్ళ జంతువుని దేనిలో వేటాడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వేటాడిన జంతువు ఎక్కడ ఉన్నదో చూసుకొని ఏం చేస్తారట ఆ జంతువుని తెచ్చుకుంటారు. కానీ సోమవారం ఏం చేస్తారట వాడు వేటాడుతాడు కానీ ఆ వేటాడబడిన జంతువుని పట్టుకోవడానికి అయితే మాత్రం వాడు ఏం చేస్తాడంటే సోమర్తనం కలిగి జీవిస్తాడట. అందుకనే సోమవాడికి ఏది తక్కువని సోమవాడు ఆశపడతాడు కానీ వాడికి ఏది రాదు. ఎందుకు రాదంటే కష్టపడే మనస్తత్వం వాడుకున్నాడు. ఈనాడు చూసుకున్నట్లయితే మరి చాలా మంది క్రైస్తవులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట ఉన్నదండి, పరలోక రాజ్యం కావాలని ఆశతో ఉంటారు కానీ ఆ పరలోక రాజ్యంలో ఆ పరలోక రాజ్యంలో మరి వెళ్ళడానికి మరి కావాల్సిన జీవించడానికి ఉండే సోమర్తనం వారిలో ఉంటుంది. కాబట్టి ఏటైపోతారండి వారికి ఏటి సంబంధించదు. కాబట్టి దేవుడికి మనందరితో ఏమని చెప్తున్నాడంటే సోమర్తనం కలిగి మనం జీవించకూడదని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే సామెతల 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఒక మాట రాయబడి ఉన్నాడండి. దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు సోమరి వాడికి. సోమరి ఎందాక నేను పండుకొని ఎందుకు ఎప్పుడు నిద్ర లేచదు, ఇక కొంచెం నిద్రించగలని, కొంచెం కొనికెదరని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని కొరండేలని వంచుంది. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రం నీ వద్దకు వచ్చును, ఆదిగారుడు వచ్చినట్లు ఏమీ చివరికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే సోమరి వాడికి ఉండే దౌర్భాగ్యం ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే హెచ్చరిక చేస్తున్నాడు. సోమరు ఇంకా ఎంతసేపు అయ్యాను పడుకుంటూ ఉంటాం, ఇంకా ఎంతసేపు ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఉంటాం, ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతకాలం ఇంకా లోపల పడి నశించిపోతూ ఉంటాం. ఇప్పుడైనా మేలుకోవా, ఎందుకంటే ఒకవేళ కానీ ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడట ఇంకా కొంచెం నిద్రించదని, కొంచెం కునికెదరని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పోరండి అని వంచుంది. సాధారణంగా చూసుకున్నట్లయితే మరి కాలేజ్కి వెళ్ళే పిల్లలు మనం చూసుకుందాం. మరి తెల్లవారు 5:30 అమ్మ వచ్చి లేపింది అనుకోండి, ఏమంటే పిల్లలు అమ్మ కొంతసేపు పడుకుంటానమ్మా, ఇంకొంతసేపు ఒక్క 5 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు, ఒక్క 15 నిమిషాలు, ఇంకొక 20 నిమిషాలు, 5:30 కదా అయింది, కాలేజ్ 8:30 కదా, ఇప్పుడు ఇంత తొందరగా లేచిపోతే ఏటవుతుంది అమ్మ అని చెప్పేసి అని అమ్మ ఏం చేస్తాడు, రేపు బాబు తొందరగా లేస్తే చక్కగా తొందరగా వెళ్ళడానికి అవుతుందిరా అని చెప్పేసరికి ఏటవుతారని చాలా మంది అయిష్టంగా ఏం చేస్తుంటారంటే తల్లి మాట వినరండి, ఇంకా చేతులు ముడుచుకొని ఇలా పడుకుంటూ ఉంటారు. అలా ముడుచుకోవడం వల్ల లేట్ అయిపోతుందట. అలా ఉండడం వల్ల మరి లేవాల్సిన టైంకి లేకుండా వాళ్ళు లేట్ అయిపోతారంటే వాళ్ళ కాలేజ్కి లేట్గా వెళ్ళడం, వెళ్ళిన తర్వాత పనిష్మెంట్ పొందడం అన్నీ జరుగుతూ ఉంటారు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే సోమవాడు ఇంకా ఎంతకాలం అయ్యా ఇంకా కునుకుపాటు కలిగి జీవిస్తూ ఉంటారు, ఇంకా ఎంతకాలం అయ్యా భయంకరమైన లోకంలో ఇంకా నిద్రావస్థలోనే ఉంటారు. ఇప్పటికైనా లేవా, ఇప్పటికైనా మేల్కోవా, ఇప్పటికైనా మేల్కొన్న వాక్యం వినవా. ఒకవేళగా నువ్వు కానీ మేల్కోలేదంటే మాత్రం నీకు లేట్ వస్తుందట. దోపిడిగాడు వచ్చినట్టు నీకు లేట్ వచ్చినట్టు దరిద్రం వచ్చేస్తుంది, జాగ్రత్త చెప్తున్నాడు సోమవాడికి. ఒకవేళ కానీ నువ్వు ఇంకా సోమర్తనం కలిగి జీవించేవాడు, ఒక దొంగ, ఒక దోచుకునేవాడు ఎలాగైతే వస్తాడో అలా నీ మీద లేట్ వచ్చేస్తుందండి, దరిద్రం వచ్చేస్తుంది. చాలా మంది చెప్తూ ఉంటారండి, ఏమైనా పని చేస్తున్నావు అంటే ఏమంటారంటే నేనెందుకండి పని చేయడం, మాకు 4 తరాలకు సరిపడ్డ ఆస్తి మాకు ఉన్నది, 2 తరాలు కూర్చొని తిన్నా, ఇంకో 2 తరాలు పడుకొని హ్యాపీగా తినొచ్చండి, మేమెందుకండి పని చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటానండి. తెలుగులో సామెతనండి, కొండలైనా తిరిగిపోను కూర్చొని తింటే. నువ్వు కూర్చొని తిన్నామంటే నీకు కొండంత ఆస్తున్నా సరే కూడా ఏటైపోతుంది తరిగిపోతూనే ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది నేను చూస్తుంటాను వెనకాల ఆస్తి కోసం చూసుకొని పని చేయడానికి ముందుకు రాను. కాబట్టి చాలా జాగ్రత్తగా. ఒకవేళ కానీ నువ్వు వాళ్ళకు ఉన్నావా నీకు వచ్చేది భయంకరమైన దరిద్రం నీకు వచ్చేస్తుంది. ఇంకా నువ్వు లోకంలో ఇంకా జీవించాలని చెప్పేసి ఇంకా ప్రభు సన్నిధికి రాకుండా ఇంకా నిద్రావస్థలో ఉన్నామంటే ఒకనొక సందర్భంలో దేవుడు తాలూకు వాక్యం వినలేని దౌర్భాగ్యం వచ్చేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆయుధాలు వచ్చినట్టు ఏమీ నీ యొక్కకు వచ్చిన, మరి ఆయుధాలు ధరించిన సైనికుడు ఎలాగైతే వస్తాడో అలాగే మీకు గేట్ వచ్చేస్తాడా పేదరికమైన నీళ్ళు వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందని చెప్పేసి చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తాడు దేవుడు. సోమరవాడు ఇంకా కానీ సోమర్తనం కలిగి జీవించమంటే మాత్రం చివరికి నీకు వచ్చేది ఏంటంటే దరిద్రము, పేదరికం అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఈ 2 నీళ్ళు పోవాలంటే నీలో ఏటి ఉండకూడదండి, సోమర్తనం నీలో ఉండకూడదు, సోమర్తనం నీ దరిచేరకూడదండి. మరి ముఖ్యంగా యవ్వన కాలంలో ఉండే బిడ్డలు సోమర్తనం కలిగి జీవించారంటే మాత్రం మీరు చదువులో రాణించలేరు, సోమర్తనం కలిగి జీవించారంటే మాత్రం మీరు ఉద్యోగంలో రాణించలేరు, సోమర్తనం కలిగి జీవించారంటే మీరు స్పోర్ట్స్ లో రాణించలేరు, సోమర్తనం కలిగి మీరు జీవించారంటే మాత్రం మీరు సంఘంలో సమాజంలో తలెత్తుకొని జీవించలేరు, సోమర్తనం కలిగి మీరు జీవించారంటే మాత్రం మరి ముఖ్యంగా యేసుకి మీరు దూరస్తులైపోతారని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆఖరగా ఇంకో మాట ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు, ఇదే సామెతల గ్రంథము
ఇదే సామెతల గ్రంథం ఒక మాట రాయబడి ఉంది. 12వ అధ్యాయం 24 వచనంలో ఒక మాట ఉన్నది. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకవేళ కానీ నీలో సోమర్థనం ఉన్నదంటే మాత్రం చెట్ట చివరికి నీకు ఎటువంటి పరిస్థితి వచ్చేస్తుందంటే వెట్టి పనులు అంటే పనికి మాలిన పనులు చేసే దౌర్భాగ్య స్థితి నీకు వచ్చేస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యాన్ని నువ్వు తప్పిపోవాలంటే ఏం చేయాలంటే సోమర్థనాన్ని విడిచిపెట్టాలి. బైబిల్లో మనకు తెలుసు కదండి, తలాంతులు కదా మనందరికీ తెలుసు. ఆ కథ ఇప్పుడు మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఒక వ్యాపారస్తుడు తన దగ్గర ఉండే 3 దోస్తులకి తలాంతులు ఇచ్చాడట. వారి తాలూకా నైపుణ్యాన్ని బట్టి ఒక అతనికి 5 తలాంతులు ఇచ్చాడట, ఒక అతనికి 2 తలాంతులు ఇచ్చాడట, ఒక అతనికి 1 తలాంతు ఇచ్చాడట. 5 తలాంతులు ఇచ్చేవాడు ఏం చేశాడండి? ఈ 5 తలాంతులతో వ్యాపారం చేశాడు. 5 తలాంతులకు ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. ఈ 2 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడండి? ఈ 2 తలాంతులతో వ్యాపారం చేశాడు. ఇంకో అదనంగా 2 తలాంతులు సంపాదించాడు. కానీ ఆ 1 తలాంతు ఇచ్చిన దాసుడు ఏం చేశాడు? సోమరవాడి ఏం చేశాడండి? ఆ తలాంతుని తీసుకెళ్లి ఎందులో పెట్టేశాడండి? భూమిలో దాచిపెట్టేశాడు. చెట్ట చివరికి మరి వాళ్ళ అధికారి వచ్చినప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వాడు 5 తలాంతులు అదనంగా తెచ్చినందుకు ఏం చెప్పాడండి? మరి దాసులుగా ఉండే అతను ఏం చేశాడండి? 5 పట్టణాల మీద అధికారి చేశాడండి. 2 తలాంతులతో 2 తలాంతులు అదనంగా సంపాదించే దాసుని ఏం చేశాడు? 2 పట్టణాల మీద అధికారి చేశాడు. ఈ 1 తలాంతు సంపాదించిన దాసుడు ఏం చేశాడండి? అధికారి మీద నిందలు వేయడం మొదలు పెట్టాడు. ఏమని నిందలు వేయడం మొదలు పెట్టాడండి? నువ్వు చాలా కఠినవి, నీకు చాలా కోపం ఎక్కువ. ఒకవేళ నేను 1 తలాంతుతో కానీ నేను వ్యాపారం చేసి నాకు నష్టం వస్తే నువ్వు నా మీద కోపపడతావు, నన్ను దండిస్తావేమో అని చెప్పి నేను భయపడిపోయి ఏం చేశాను? ఆ తలాంతుని తీసుకెళ్ళిపోయి నేను భూమిలో పాతి పెట్టానని చెప్పి సంతకి ఏమన్నాడండి? అధికారి సోమరైన చెడ్డదాసుడా అని చెప్పేసి అతను ఏం చేశాడంటే మరి ఈ 1 తలాంతు తీసుకెళ్ళిపోయి షావుకారుల దగ్గరికి పెడితే నేను వచ్చి వాళ్ళ దగ్గర వడ్డీతో సహా నేను తీసుకుంటాను కదా అని చెప్పి 1 తలాంతులు ఎవరికి ఇచ్చాడండి? దాసుడు 5 తలాంతులు సంపాదించాడో వాడికి ఇవ్వడం జరిగింది. ఈ సోమరవాడిని చెడ్డదాసులకి ఏం చేశాడండి? మరి చీకటి కుట్ల పెట్టడం జరిగింది. ఈనాడు మన జీవితాలు కూడా అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక నైపుణ్యం ఇస్తాడండి. ఆ నైపుణ్యాన్ని సక్రమంగా మనం వినియోగించుకోలేదంటే మాత్రం సోమరతనం కలిగిన విని ఉన్నామంటే మాత్రం నీ జీవితం ఆఖరికి ఆ చెడ్డదాసులకి ఎలాగైతే మరి పట్టిందో అటువంటి దౌర్భాగ్య స్థితి మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యం మనలో తప్పిపోవాలంటే ఏం చేయాలంటే సోమర్థనం కలిగి జీవించదు. సోమర్థనం కలిగి జీవించి ఇప్పటివరకు సోమర్థనం కలిగి జీవించావా వెంటనే తీసివేస్తూ అని చెప్పేసి ఇక్కడ దేవుడు మనందరితో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియరమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి మీ అందరికీ దేవుడు మేము ఒకటే విన్నవించుకున్నాడు. ఏంటంటే సోమర్థనానికి దూరంగా ఉండండి. ఎందుకంటే సోమరవాళ్ళంటే ఏసీకి ఇష్టం ఉండదు. నువ్వు నిజంగా ఏసీ బిడ్డకి ఉండాలనుకుంటున్నావా? సోమర్థనాన్ని దూరం చేసుకో. నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళడానికి నువ్వు సోమర్థనం కలిగి జీవిస్తూ ఉన్నావా? ఇప్పటి నుంచి నీ మనసు మార్చుకొని దేవుడి మందిరానికి వెళ్ళడానికి నువ్వు ఆయత్తపడు. నువ్వు దేవుడి వాక్యం వినడానికి సోమర్థనం కలిగి ఉంటున్నావా? ఇప్పటి నుంచే నీ మనసు మార్చుకొని దేవుడి వాక్యం నీ హృదయంలో నాటుకోవడానికి మన ప్రయాసపడు. ఎందుకంటే తర్వాత నువ్వు ఎంత బాధపడినా సరే కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి నువ్వు నిజంగా ఏసైకి ఇష్టాలుగా ఉండాలనుకుంటున్నావా? సోమర్థనానికి దూరంగా ఉందని చెప్పి దేవుడు మనందరితో మాట్లాడి దేవుడు తన పరిస్థితి వాక్యం మరి బాగా దీవించి ఆస్వాదించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. కృపాసంపూర్ణ ప్రేమ స్వరూపి ఆశయాన్ని వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన మరి ఈ దినం నాటండి సోమర్థనం గురించి మాతో మాట్లాడినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజమైతే సోమర్థనం ఎంత భయంకరమైనదని మాతో మాట్లాడినావు ప్రభా. సోమరవాడు ఎలా జీవిస్తారని మాతో మాట్లాడినావు తండ్రి. తండ్రి ఇటువంటి దౌర్భాగ్యకరమైన స్థితి మాలో ఎవరికి లేకుండా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మేము తిన్నాను ప్రభావ సోమర్థనం కలిగి ఉండడానికి ఆస్కారం ఇవ్వకుండా మరి మేము కూడా సోమరులుగా ఉండకుండా చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని సిద్ధపాటు చేసుకుని భాగ్యం మాకు తెచ్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ మెసేజ్ ఉంటున్న ప్రతి ఒక్కరు జీవించాల్సిందిగా వ్యక్తపరచండి. నాయన ప్రభావాల్లో ఉండే సోమర్థాన్ని కోకటి పేరుతో సైతం నాయన ప్రభావ తీసివేసుకునే భాగ్యం దయచేయండి. ప్రభు సోమర్థనం కలిగి ఉంటే మాకు చెట్ట చివరికి దరిద్రం లేమే అని చెప్తున్నావు ప్రభు. యేసయ్య నీకే 700 స్తోత్రాస్తులు తెలియజేసుకుంటున్నా. ఆయన పాపని అంటున్నాయి తప్పటి మన్నించమని ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మనం చేసుకుంటున్నాం తండ్రి. ఆమె యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, క్రీస్తు సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాదులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ దయమందుల సంఘం తరపున మరి వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.